హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్. ఈరోజు మనం పాడిన పాట కృతజ్ఞతతో స్తుతి పాడదాం. We all do so many things. Praise and worship అంటాం. స్తుతిస్తాము, ఘనపరుస్తాము, ఆరాధిస్తాము. ఈ పదాలన్నీ వింటూ ఉంటాం. బట్ we need to have a precise understanding about thanksgiving, about praise and about worship. Thanksgiving, కృతజ్ఞత అర్పించడం ఎందుకు చేస్తాం మనం? ఎందుకు చేయాలి అంటే when you acknowledge God's goodness, దేవుడు ఎంత మంచివాడు. నాకు నిజంగా నా జీవితంలో మనం పాట పాడుతున్నాం, తర్వాత as we were just worshiping, God was showing me how good he was నా జీవితంలో. లాంగ్ బ్యాక్ వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఇంటర్మీడియట్ అయిపోయిన అబ్బాయిగా there is nothing in my life, there was nothing in my, no friends, nobody, nothing. ఏమి చెప్పుకోవడానికి లేదు. I could even see my slippers what I was wearing. ఆ కర్నూలు వీధులలో నడుచుకుంటూ పోయి వస్తున్నప్పుడు ఎలా ఉండేది. when we depend on God, అందుకే చెప్తున్నాను, దేవుని మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, there was no other person who could help me in my life except God. అటువంటి టైంలో దేవుడు తన మంచితనాన్ని, దేవుడు తన గొప్పతనాన్ని, ఆయన ఎటువంటి వాడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, నిజంగా అర్హత లేనటువంటి మన మీద ఆయన ఎంత ప్రేమను చూపించిండు. హల్లెలూయా. హల్లెలూయా. అర్హత లేదు కానీ ఆయన కృపతో ఈరోజు ఏమై ఉన్నామో ఆయన కృప. అందుకే నేను ఏమంటానంటే థ్యాంక్స్ గివింగ్ ఈజ్ డన్ వెన్ యూ అక్నాలెడ్జ్ హౌ గుడ్ హీస్. నీకు ఆయన ఎంత మంచి చేసిందో నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో నీ జీవితంలో. చాలా మంది అర్థం చేసుకోరు, దేవుని నుంచి మేలు పొందుతారు కానీ నమ్మరు, వాళ్ళు స్వీకరించరు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ సౌలు రాజుని దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు? చాలా చిన్న కుటుంబం, చాలా చిన్న ప్లేస్ నుంచి తీసుకొచ్చిండు. ఏ రోజు కూడా ఒక కృతజ్ఞత భావం లేదు, ఒక అర్పణ అర్పించలేదు దేవుని కోసం. హీ హాజ్ నెవర్ డన్ ఇట్. బైబిల్లో చూడండి, ఎంత చూడండి, హీఈస్ ది కింగ్, ఫస్ట్ కింగ్, బట్ హీ నెవర్ ఈవెన్ సాక్రిఫైస్డ్ వన్ సాక్రిఫైస్. ఆయన చేసిన సాక్రిఫైస్ అంతా ఏంటంటే ప్రజలు తెచ్చిన దాన్ని ఆయన చేస్తున్నాడు. దీస్ డేస్ అవర్ పాస్టర్స్ ఆల్సో ఏమని, అందరు ఇచ్చిన కానుకలు తీసుకుని దాన్ని వేస్తుంటారు. అందరు మీరు ఏంటి కానుకలు, ఏంటి కానుక, వీళ్ళు వేయరు. వెన్ యూ నో హౌ గుడ్ యువర్ గాడ్ ఈస్, నా జీవితానికి ఎంత మెయిల్ చేసిండు నా దేవుడు. వాట్ ఇఫ్ గాడ్ వాజంట్ దేర్? దేవుడు నా జీవితంలో దేవుడు లేకపోయింటే, నిజంగా ఆనెస్ట్ గా చెప్తున్నాను, అందరి ముందు నేను చెప్తున్న మాట ఏంటంటే, నేను లేను. వితౌట్ గాడ్ ఐఎమ్ నాట్ దేర్. ఐఎమ్ వాట్ ఐఎమ్ బై హిస్ గ్రేస్. ఆయన కృపను బట్టి నేను నిలబడి ఉన్నాను. హల్లెలూయా. సో థ్యాంక్స్ గివింగ్ అనే పదము, థ్యాంక్స్ గివింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ నో హిస్ గుడ్నెస్, వెన్ యూ అండర్స్టాండ్ హిస్ గుడ్నెస్, వెన్ యూ అక్నాలెడ్జ్ హిస్ గుడ్నెస్. నా జీవితానికి దేవుడు ఎంత మంచి చేసిండు అని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీకు తెలియకుండానే దేవునికి థ్యాంక్ యూ లార్డ్ అని చెప్తావు. ఆమేన్. ఆమేన్. మరి ప్రైజ్ అనేది ఎందుకు చేస్తాం? యు ప్రైజ్ హిమ్ వెన్ యూ అక్నాలెడ్జ్ హిస్ గ్రేట్నెస్. ఆయన ఎంత గొప్పవాడు. హల్లెలూయా. ఆయన చేసిన గొప్ప కార్యాలను నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తే, యుద్ధం చేయకుండానే గెలిపించిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. బండ నుంచి నీళ్ళని తెప్పించిన దేవుడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఎండిన నేల మీద క్షణాల్లోనే ఎండిపోయింది. అది ఇమ్మీడియట్లీ ఎండిపోయింది. వాళ్ళు ఆరిన నేల మీద వాళ్ళు నడిచినారంట. వాళ్ళు అటుపక్కకి వెళ్ళిపోతూనే శత్రువులందరూ మళ్ళీ అదే దాంట్లో మునిగిపోయినారంట. వాట్ ఎ బిగ్ ట్రాప్. హల్లెలూయా. హల్లెలూయా. ఆకాశం నుంచి మన్నాను కురిపించిన దేవుడు. పూరేళ్ళు మాకు నాన్ వెజ్ కావాలి, పూరేళ్ళు వచ్చినాయి. ఇంపాసిబుల్, అవి రావడం ఇంపాసిబుల్. ఇంపాసిబిలిటీస్ ని పాసిబుల్ చేయగలిగిన దేవుడు ఈయన చేసిండు అని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావు, ఇవన్నీ యు ఆటోమేటికలీ ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నోరు తెరిచి స్తుతిస్తావు. యు విల్ నో హౌ గ్రేట్ యువర్ గాడ్ ఈస్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే హోషియా 4లో ఏమంటాడంటే, నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. దానియేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏముంటుందంటే, ది పీపుల్ హూ నో దేర్ గాడ్ దే విల్ డూ గ్రేట్ ఎక్స్‌ప్లాయిట్స్. వాళ్ళ దేవుడు ఎవరు అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏదైనా చేయగలరు.
హల్లెలూయా. హల్లెలూయా. దట్స్ హౌ అవర్ గాడ్ ఈస్. ఆమేన్. ఆయన గొప్పతనం నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, యూ విల్ స్టార్ట్ ప్రైజింగ్ హిమ్, అండ్ ఆటోమేటికలీ నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతుంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధించడం ఎప్పుడు ఆరాధిస్తాం? ప్రైజ్ అన్నా మీరు బాగానే చెప్పినారు, థ్యాంక్స్ గివింగ్ అని చెప్పారు, ప్రైజ్ అని చెప్పినారు. వర్షిప్ అని ఎప్పుడు అన్నా? వర్షిప్ ఎప్పుడు? వెన్ యూ అక్నాలెడ్జ్ హిస్ హోలీనెస్. ఆయన ఎంత పరిశుద్ధుడో నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, నీకు తెలియకుండానే నువ్వు ఆరాధించడం మొదలు పెడతావు. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఆలోచించండి. లోకంలో చాలా మంది ఐ లవ్ యూ అని చెప్పుకుంటుంటారు. ఇఫ్ దే రియలీ నో దట్ వాళ్ళలో ఈ నెగటివ్స్ ఉన్నాయంటే వాళ్ళు నిజంగా అంత ప్రేమించగలరు? ఏమన్నా అబద్ధాలు ఆడుతుంది ఆ పిల్ల, ఊరికి అబద్ధాలు ఆడుతుంది. వీడేమో ఐ లవ్ యూ చెప్పినాక అబద్ధాలు ఆడుతుంటే ఏం చేస్తాడు? అబద్ధాల కాపురం నిలబడుతుందా? అర్థమవుతుందా? బట్ ఒకటి ఆలోచించండి, వెన్ హీ నోస్ దట్ ఆ పిల్ల వీడి కోసం చాలా హోలీగా ఉంది, చాలా పవిత్రంగా ఉంది, ఇక వీని అనే భావన ఎప్పుడైతే ఇతర వ్యక్తికి కనిపిస్తుందో, దెన్ ఆటోమేటికలీ హీ స్టార్ట్స్ అడోరింగ్ హర్. అర్థమవుతుందా? ఆరాధించడం మొదలు పెడతారు లోపల. దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఏ కల్మషం లేదు. ఆయన నాకు హామ్ చేసేవాడు కాదు. నేను ఎన్ని తప్పులు చేసినప్పటికీ, ఆయన అంత పరిశుద్ధుడైనప్పటికీ నన్ను క్షమించి నా మీద అదే చూపుతో చూస్తున్నాడు అనేది ఎప్పుడైతే నీకు తెలుస్తుందో, హౌ హోలీ హీ ఈస్, ఆయన ఎంత పరిశుద్ధుడు అనేది నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో, నీకు తెలియకుండానే యు ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్. హల్లెలూయా. అయితే ఈ మూడు విషయాలను మనకి ఎవరు అర్థం చేయొచ్చాలా? ఇట్స్ ఓన్లీ త్రూ ది హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మీ మనోనేత్రాలను తెరిస్తే తప్ప ఇవి బయటికి రావు, మనకు బయలుపరచబడవు. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం. లెట్స్ సీ సంథింగ్ అబౌట్ బీయింగ్ థాంక్ఫుల్ టు గాడ్. హెబ్రీ 12:28వ వచనము. ఐ రీడ్ ఫ్రమ్ కేజేవి వర్షన్, తర్వాత మళ్ళీ మనం విల్ సీ ఎన్ఐవి వర్షన్ ఆల్సో. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగియుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలో దైవ కృపను కలిగియుందము. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది, దైవ కృప కలిగియుందము. అందరు చెప్పండి, దైవ కృపను కలిగియుందము. ఇంగ్లీష్ లో చదవండి. Therefore we receiving a kingdom which cannot be moved, let us have grace. మనము కృపను కలిగి ఉందుము. తెలుగులో కృపను కలిగి ఉందుము, ఇంగ్లీష్ లో let us have grace. ఇదే మాటను NIV ట్రాన్స్లేషన్ లో మనం చూద్దాం, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్. Therefore since we are receiving a kingdom that cannot be shaken, let us be thankful. చాలు, let us be thankful. ఇంకో వర్షన్ లో ఏమన్నారు? let us have grace. ఇంకొకటి let us be thankful. నిజానికి గ్రేస్ అనే పదము మీరు ఫ్రెంచ్ భాషలో చూసినా, అన్ని చోట్ల మీరు ఈవెన్ మన గ్రీక్ భాషలో చూసినా, ఎక్కడ చూసినా గ్రేస్ అనే పదము బీయింగ్ థాంక్ఫుల్ అనే దాన్ని చూస్తుంది. హల్లెలూయా. గ్రేసిస్ అని ఉంది. అంటే అర్థం ఏంటంటే, నీవు నీ జీవితంలో కృపను పొందాలి అంటే మొదటగా నువ్వు ఎలా ఉండాలి? యు షుడ్ బి థాంక్ఫుల్. నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే తెలుగులో ఏమంటున్నాడు? మనము దైవ కృప కలిగి ఉందము. కృపను కలిగి ఉండడం అంటే యు నీడ్ టు బి కృతజ్ఞత కలిగి ఉండాలి నీ జీవితంలో. హల్లెలూయా. టు హ్యావ్ గ్రేస్ ఈస్ టు బి థాంక్ఫుల్ టు గాడ్. టు హ్యావ్ గ్రేస్ ఈస్ టు బి థాంక్ఫుల్. హల్లెలూయా. ఆమేన్. You cannot have grace without being thankful. నీ జీవితంలో కృప రావాలా అంటే నువ్వు దేవునికి కృతజ్ఞతగా ఉండాలి. ఫస్ట్ కొంచెమే చిన్న విషయాలు నువ్వు కనుక్కుంటావు, దాన్ని బట్టి నువ్వు థాంక్ఫుల్గా ఉండాలా, దాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత చూపిస్తూ ఉండాలా. మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఆయన నీకు పైకి తీసుకొని పోతుంటాడు. హల్లెలూయా. అందుకే కృప కావాలనుకున్న వాళ్ళు యు ఆల్వేస్ నీడ్ టు బి థాంక్ఫుల్ టు గాడ్. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండాలి. ఆయన మంచితనాన్ని రిపీటెడ్ గా గుర్తు చేసుకుంటుండాలి. దేవుడు నాకు ఎంత మంచివాడు, దేవుడు నా జీవితంలో ఎంత మంచి కార్యాలను
చేసి ఉన్నాడు అనేది మనం గ్రహించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో దేవుని వాక్యం ఏం చెప్తుంది? బీయింగ్ థాంక్ఫుల్. మనము కృతజ్ఞత కలిగి జీవించాలి అని మనం మాట్లాడుతున్నాము. అయితే దేవుని వాక్యము బీయింగ్ థాంక్ఫుల్ అనే దాని గురించి, థాంక్ఫుల్నెస్ గురించి, కృతజ్ఞతను గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది చూద్దాం. కీర్తన 100వ అధ్యాయము 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఇంగ్లీష్ లో ఎంటర్ ఇంటు హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత చెల్లించకుండా నువ్వు దేవునికి దగ్గర కాలేవు. ఇట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ టు అప్రోచ్ గాడ్. దేవునికి నువ్వు దగ్గరికి పోవాలి అంటే కృతజ్ఞత ద్వారానే పోవాలి. కృతజ్ఞత అర్పణ చెల్లిస్తూనే పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎందుకలా? ఎందుకంటే ఆయన ఎంత మంచివాడో నువ్వు అర్థం చేసుకున్నప్పుడే నేను అంత మంచివాడి దగ్గరికి వెళ్తున్నాను, ఆయన ఉన్నవాడును, ఆయన యొద్దకు వెళ్ళు వారికి ఫలము దయచేయవాడును అని నువ్వు ముందు తెలుసుకోవాలి. హల్లెలూయా. హెబ్రీలో 11వ అధ్యాయంలో చెప్పబడిన మాట పలుకుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఫస్ట్ దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడనియు ఆయన యుద్ధకు వచ్చే వారికి ఫలమును దయచేయువాడనియు గ్రహించాలి కదా. ఆమేన్. సో బాగా గమనించండి, నువ్వు దేవుని దగ్గరికి పోతావు. దేనికి పోతావు? దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి ఎందుకు పోతావు? అవసరం ఉంటుంది. అవసరం ఉన్న ప్రతిసారి దేవుడు గుర్తొస్తాడు మనిషి. అవసరం లేకపోతే ఏం చేస్తారు? ఇష్టం వచ్చినట్టు ఉంటారు. అవసరం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు. ఆ అవసరం వచ్చిన ప్రతిసారి నువ్వు దేవుని దగ్గరికి పోవాలంటే నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్. నువ్వు థ్యాంక్స్ చెప్పకుండా, దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా దేవుని దగ్గరికి పోవటానికి లేదు. ఎందుకు? ఆయన అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధుని దగ్గరికి నువ్వు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? యు క్యాన్ గో బై గివింగ్ థ్యాంక్స్. అవును, యేసు క్రీస్తు నా కోసము కార్చిన రక్తంను బట్టి నేను ఇప్పుడు తండ్రి అయిన దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతున్నాను. ఈ కృప ఇచ్చిన దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తాను చెప్పుకొని వెళ్తావు. హల్లెలూయా. వితౌట్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, వితౌట్ ది క్రాస్, యు డోంట్ హ్యావ్ ఎనీ ఎంట్రీ ఇంటూ గాడ్స్ ఎరీనా. దేవుని యొక్క ఏమంటారు, దేవుని యొక్క గుమ్మములలో నీకు ప్రవేశం ఉండదు. యు షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. దట్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. నువ్వు దేవుని దగ్గరికి ఏ అవసరం కోసమైనా పో, లేదు దేవునితో ఫెలోషిప్ చేయడానికైనా పో. ఫెలోషిప్ చేయడానికంటే కూడా ఏముండాలా? కయ్యానికైనా వియ్యానికైనా ఒక లెవెల్ ఉన్నాడు. దేవుడు ఎంతటి, ఆయన చాలా ఉన్నతమైనడు. ఆయనతో నీకు ఫెలోషిప్ ఉందా? ఫెలోషిప్ చేయడానికి అవుతుందా? మనం చాలా చిన్నవాళ్ళం, కానీ ఆయన కృపను బట్టి we can have fellowship with him. హల్లెలూయా. కోయినోనియా అనే పదం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం అని పలుకుతాం. ఆ సహవాసాన్ని గ్రీక్ లో వాడే పదం కోయినోనియా. కోయినోనియా అంటే ఒకే వెసల్ నుంచి ఇద్దరు తాగడం. ఆమేన్. స్ట్రాల్ వేసుకొని తాగుతారో, కరుచుకొని తాగుతారో ఇద్దరు. అంటే మనము దేవుడు ఇద్దరము వీఆర్ వన్ స్పిరిట్. హల్లెలూయా. ఆయన చాలా గొప్పవాడు, మనం చాలా అల్పులమైనప్పటికీ కూడా ఆయన మంచితనాన్ని బట్టి, హల్లెలూయా, ఆయన మంచితనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు దగ్గర కావడానికి వెళ్ళేప్పుడు మనం కృతజ్ఞత ద్వారానే మన మొదటి అడుగు పడుతుంది దేవుని దగ్గరికి. హల్లెలూయా. కృతజ్ఞత లేకుండా డైరెక్ట్ పోయి ప్రభా నాకు ఇచ్చే హూ ఇస్ దేర్ టు లిసన్ టు యు? హల్లెలూయా. when you say డాడీ థ్యాంక్ యూ నాన్న, యేసు క్రీస్తును బట్టి నా జీవితంలో నువ్వు చూపించిన ఈ కృపను బట్టి నీకు స్తోత్రం నాయన. యేసయ్య కార్చిన రక్తం బట్టి నేను నీ సన్నిధికి వస్తున్నాను నాయన. డన్, దట్స్ ఇట్. దేవుని సన్నిధి that will be open for you. Hallelujah. So thanksgiving is the first step to approach God. Hallelujah. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుదాం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. ఎట్లా ఉండాలా? కృతజ్ఞులై ఉండుడి. అందరు చెప్పండి, కృతజ్ఞులై ఉండుడి. గాడ్ ఈస్ కమాండింగ్. మనకి ఇవ్వబడినటువంటి ఒక మాట ఏంటంటే కృతజ్ఞులై ఉండండి. దేవుడు దేనికి పిలిచిండు? మళ్ళీసారి చదవండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. చాలా మంది
దేవుడు ఇచ్చిన సమాధానాన్ని స్వీకరించారు. ఫస్ట్ థింగ్, దేవుడు ఆయన సమాధానాన్ని మనకిచ్చి వెళ్ళిపోయింది. యేసుప్రభు భూమి మీద నుంచి పరలోకంలో ఉన్నాడు, కానీ సమాధానాన్ని అయితే మనకిచ్చి వెళ్ళినాడు. నీ చుట్టూ 100 బాంబులు పడినా కూడా ఏం పర్లేదు, నువ్వు సమాధానంగా ఉండొచ్చు. హల్లెలూయా. ఆయన సమాధానం అటువంటిది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, సమాధానము ఏలనీయాల. ఎవరు ఏలనీయాలి? ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. దేవుని యొక్క సమాధానం నీ హృదయంలో ఏలాలా అనేది నీ చేతుల్లో ఉంది. ఇట్ ఈస్ యువర్ డెసిషన్. ఏడ్చుకోవాలంటే ఏడ్చుకోవచ్చు. చిన్న విషయం జరిగితే ఏడ్చి ఓ నాకు మార్కులు జరగలేదు, నా టీచర్ అన్నారు, బాధపడతారు కొందరు కదా. కొందరు పెద్దోళ్ళు ముసలోళ్ళు కూడా ఏడుస్తుంటారు, ఓ అని ఏడుస్తుంటారు. బాగుండదు ఏడుపు, ఎవరికి బాగుండదు, ఎవరికి సూట్ కాదు ఏడుపు. హల్లెలూయా. ఏడుపు బాగుండేది ఒకటే ఒక ప్లేస్, ఏది తెలుసా? దేవుని సన్నిధి ఉన్నప్పుడు నువ్వు కళ్ళు నీకు తెలియకుండా వస్తాయి చూడు, అది బాగుంటుంది. హల్లెలూయా. ఏడిస్తే అక్కడ ఏడ్చాలి, అంతేగాని ఊరికే మనుషులు కనిపిస్తే ఏంది డాంకీ ఫేస్ లా కదా. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడితిరి. మనమంతా ఒక శరీరం. ఏంటి ఆ శరీరము? యేసు క్రీస్తు అనే శరీరంలో మనమంతా ఒకరం. కాబట్టి బాగా ఆలోచిద్దాం. నువ్వు యేసు క్రీస్తు శరీరం కాదు అంటే నువ్వు నరకానికి పోతావు. నువ్వు యేసు క్రీస్తు శరీరం అంటే ఆయనతో పాటు నిన్ను సమానంగా చేసుకున్నాడు దేవుడు. హల్లెలూయా. యేసు క్రీస్తు శరీరం అంటే ఆయనతో నిన్ను సమానంగా చేసుకున్నాడు. నువ్వు ఒక ఫ్యామిలీలో ఉన్నావంటే ఆ ఫ్యామిలీలో అందరికీ సమానమే. 4 పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులకు 4 సమానమే. ఒకరిని ఎక్కువ చూస్తున్నారు, ఒక తక్కువ చూస్తున్నారు, బాధపడుతుంటారు. కానీ నిజమైన మంచి తల్లిదండ్రులకైతే అందరూ పిల్లలు సమానంగానే ఉంటారు. ఎవరు ఇప్పుడు నీకు 2 కళ్ళు ఉంటాయి, ఒక కంటికి నొప్పి అయితే ఇంకొక కన్ను బాగుంది లేని సంతోషంగా ఉంటారు? లేదు, నొప్పే. ఏ పిల్లలకు బాగలేకపోయినా తల్లిదండ్రులకు నొప్పే. ది సేమ్ వే బాగా గమనించండి. అదే ఏమర్థము? వాళ్ళకు సమానమైన దృష్టి ఉంది. దేవుడు కూడా నిన్ను తన యొక్క శరీరంలోకి స్వీకరించినాడు. దానికోసం ఏమేమంటున్నాడు? కృతజ్ఞులైనడి, బీ థాంక్ఫుల్. నువ్వు దేవునికి థాంక్ఫుల్ గా ఉండాలి. హల్లెలూయా. 16వ వచనం చదువుదాం. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. యేసు క్రీస్తు వాక్యము చదవని వాళ్ళు వాక్యం చదవండి. క్రీస్తు వాక్యం సమృద్ధిగా ఉండాల మీలో అనే మాట చెప్తున్నాడు. నెక్స్ట్ 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చదవండి. And whatsoever ye do in the word or deed, do all in the name of Lord Jesus. Hallelujah. Giving thanks to God. Giving thanks to God. మంచి బిర్యానీ చేసిన పడబడ తింటారు కాదు. గివ్ థ్యాంక్స్ టు గాడ్. ఏ విషయమైనప్పటికీ, ప్రభా నాకు ఈరోజు నా కడుపు నింపుతున్నానా, నీకు స్తోత్రము. నోరు తెరిచి పలకాల. నేనే స్థితిలో ఉన్నాను ప్రభా, నాకు ఇంత మంచి ఇది ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రము. బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్. వెన్ యువర్ లైఫ్ ఈజ్ అ థ్యాంక్ఫుల్ లైఫ్, ఇట్ విల్ ఆల్వేస్ బి అప్గ్రేడెడ్. పైకి పోతూ ఉంటుంది నీ జీవితం. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అప్వర్డ్స్ అండ్ ఫార్వర్డ్స్. నేను ఎప్పుడు చెప్తాను, ఆ కర్వ్ ఎట్లా ఉండాలి? అప్వర్డ్స్ ఫార్వర్డ్స్ పోతుండాలి. అలా పోవాలంటే థ్యాంక్స్ గివింగ్ ఇస్ ది కీ. నువ్వు ఫస్ట్ నిన్ను దేవుడు తన సంఘంలో తన శరీరంలో ఒకటిగా చేసుకున్నాడు అనేది నువ్వు గుర్తించి బీ థ్యాంక్ఫుల్ టు హిమ్. అంతేకాకుండా వాట్ ఎవర్ యు డూ, వెదర్ ఇన్ వర్డ్ ఆర్ ఇన్ డీడ్, నువ్వు పని చేసినా, నీకు ఏ పనికి పోతున్నా, నువ్వు ఏ పని చేయడానికి మొదలు పెట్టినా కూడా బీ థ్యాంక్ఫుల్. గివ్ థ్యాంక్స్ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు థ్యాంక్స్ చేయాలి? వెన్ యూ గివ్ థ్యాంక్స్ టు గాడ్, గాడ్స్ ఫేవర్, గాడ్స్ గ్రేస్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ ఫేవర్. అంటే నువ్వు ఏంటంటే, మనం పని జరిగినాక థ్యాంక్స్ చెప్తుంటాం చాలాసార్లు. ఇక్కడ ఏంటంటే పని జరగక ముందే విశ్వాసంతో థ్యాంక్స్ చెప్తావు. ప్రభా నీకు స్తోత్రం నాయనా, నా పని నువ్వు చేసేస్తున్నావు. హల్లెలూయా.
నాకు సంబంధించిన ఈ పనిని నువ్వు కంప్లీట్ చేసినావు కాబట్టి నీకు స్తోత్రం తండ్రి అని దేవునికి నువ్వు చెప్తావు. హల్లెలూయా హల్లెలూయా. అండ్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. అందుకే కమాండ్మెంట్ ఏంటి? యు షుడ్ ఆల్వేస్ బి థాంక్ఫుల్ వాట్ ఎవర్ యు డూ ఇన్ వర్డ్ ఆర్ ఇన్ డీడ్. నువ్వు మాట వల్ల కానీ నువ్వు క్రియ వల్ల కానీ ఏం చేసినప్పటికీ నువ్వు ఎలా చేయాలి? షుడ్ డూ విత్ థ్యాంక్స్ గివింగ్ టు ఫాదర్. హల్లెలూయా. తండ్రికి నువ్వు స్తోత్రం చెల్లించాల్సిన వ్యక్తి వైపు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి చూద్దాం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. హల్లెలూయా. ఈ పార్ట్ అందరూ చెప్పండి. ఆత్మపూర్ణులై ఉండుడి. And be not drunk with wine where in is excess, but be filled with the Spirit. పక్కన వాళ్ళకి తిరిగి చెప్పండి. Be filled with the Spirit. Be filled with the Spirit. Be filled with the Spirit. ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి. ఆమెకు తెలుగులో చెప్పండి. ఆత్మపూర్ణులై ఉండుడి. ఆత్మపూర్ణులై ఉండుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మపూర్ణులై ఉంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు we are looking at 18th verse. 19th verse చూద్దాం. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు 20th verse. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు. హల్లెలూయా. హల్లెలూయా. డు యు అండర్స్టాండ్? పరిశుద్ధాత్మ దేవుడు ఫ్రీగా ఫ్లో అవుతున్నాడు నీ జీవితంలో అంటే నీకు తెలియకుండానే నువ్వు పాటలు పాడతావు, స్తుతిస్తావు, అన్ని చేస్తూ తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటావు. దట్ విల్ బి యువర్ లైఫ్ స్టైల్. ఫాదర్, ఐ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. పొద్దున్న లేస్తూనే థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ డే. ఫాదర్, ఐ థ్యాంక్ యూ. Daddy, I love you for this day. This is the day that the Lord has made. I will rejoice and be glad in it. This is the best day of my life. Hallelujah. Because you are in this day. Hallelujah. Enduku best ayindadi? Because God is already there. Hallelujah. Ippudu lestu nidra, but aa nidrabodu kunakadu nidrabodu. Hallelujah. He's already there. It's the natural flow of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే స్వీకరించి పరిశుద్ధాత్మ దేవుని ఎక్కువ ఎంటర్టైన్ చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని భాషలో మాట్లాడుతూ దేవునితో ఎక్కువ గడుపుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించడం అనేది ఇది ఒక లైఫ్ స్టైల్ గా మారిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞత స్తుతులు అంటే ఎంత ఖర్చు వస్తుంది? ఏం ఖర్చు కాదు. అర్థమేదా? చాలా మందికి మన క్రైస్తవుల్లో ఉన్న చెడ్డ ఆలోచన థ్యాంక్స్ గివింగ్ అంటే ఏదన్నా వధించి దాన్ని తిని బిర్యానీ కాదమ్మా. నీ పర్సనల్ లైఫ్ లో నీకు దేవుడు చేస్తున్నదానికి నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హౌ గుడ్ హీ ఈజ్. ఆయన ఎంత మంచోడు. లేదు నీ దగ్గర దండిగా ఉంది, అప్పుడు అది కూడా చేయొచ్చు. అంటే ఇతరులకు నువ్వు చెప్పొచ్చు, దేవుడు నా జీవితంలో ఈ మంచి కార్యం చేస్తున్నాడు, అది ఇచ్చి టెస్టిఫై చేయొచ్చు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. అంటే భోజనం ముఖ్యం కాదు ఇక్కడ. నీ యాటిట్యూడ్, నువ్వు దేవునికి చూపించే నీ యొక్క హృదయం నుంచి వచ్చే ఆ రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యమైనది. హల్లెలూయా. 1వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వరకు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. మనం బైబిల్ చదివేప్పుడు పైన వచనం ఏం చెప్తుందో ఆ నెక్స్ట్ వచనం ఫాలో అవుతుంది. ఇదంతా ఒక సీక్వెన్స్ గా రాస్తారు. అర్థమైందా? పొరపాటున కింద రాయాల్సింది పైన రాయాల్సింది కింద రాయరు. బైబిల్ అనేది దేవుడు ఒక డిసిప్లిన్ తో పరిశుద్ధాత్మ దేవుడు చాలా శ్రద్ధతో రాయించినటువంటి గ్రంథం ఆయన వాక్యం. హల్లెలూయా. ఇప్పుడు చదవండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. సంతోషంగా ఉండాలి. అందరు చెప్పండి, సంతోషంగా ఉండమని చెప్పండి. పక్కన సంతోషంగా ఉండాలా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. సంతోషంగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. నలుగు ఉండొద్దండి, సంతోషంగా ఉండండి. నెక్స్ట్, ఎడతెగక ప్రార్థన చేయుడి. నెక్స్ట్ వర్స్. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. ఇంగ్లీష్ లో చదవండి. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్ unto God. Hallelujah. For this is the will of God in Christ Jesus concerning you. నీ గురించి దేవునికి
తండ్రి అయిన దేవునిలో క్రీస్తులో నీ గురించినటువంటి దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే నువ్వు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేదే దేవుని చిత్తం. దేవుని చిత్తం ఏంటి? నీ జీవితానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకవేళ నువ్వు చెల్లించలేదనుకో, ఆ నెక్స్ట్ వర్స్ 19th వర్స్కి రా. ఆత్మను ఆర్పకుడి. అది నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో పరిశుద్ధాత్మ దేవుడు సంతోషంగా ఉంటాడు నీ జీవితం. ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞతాస్తుతులు బంద్ చేసేస్తావో నీ జీవితంలో, దేవుని యొక్క చిత్త ప్రకారంగా నువ్వు చేయకుండా ఉంటావో, ఏమైపోతుంది? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పివేసిన వాడివైతావు. హల్లెలూయా. హల్లెలూయా. If you fail to give thanks to God, you are quenching the spirit. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆర్పివేస్తున్నావు, ఆయన కార్యాన్ని నీ జీవితంలో క్లోజ్ చేస్తున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. దేనిని గూర్చి చింతపడకుడి. దేనిని గురించి పక్కన తిరిగి చెప్పండి. దేనిని గురించి చింతపడకుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈ వాక్యం రాయబడిందంటే, బైబిల్లో ఎందుకు ఇటువంటి మాటలు రాయబడినాయంటే, చింతలు అనేవి లోకంలో వెరీ కామన్. దేనిని గురించి అంటున్నారంటే, నువ్వు చింతించాలంటే అన్ని విషయాల గురించి చింతించవచ్చు. ఈరోజు పొద్దున్న నా ఫ్రెండ్ వచ్చిండు ఇంటికి. వాడు అంటున్నాడు, కొందరంట ఐడియల్ గా అన్ని మంచిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పెడితే, కొందరు అంటారంట ఒక ఆడవాళ్ళని గురించి చెప్తున్నాడు. అంటే నేను ఐఎమ్ నాట్ బయాసింగ్ ఆడవాళ్ళని. కొందరు తాగొచ్చి తంతుంటారంట, ఇళ్లలో తంతుంటారు, అన్ని చేస్తుంటారు. ఎప్పుడో ఒక్కసారి వాళ్ళు పూలు పండ్లు తీసుకుపోతారంట భార్యకి. అప్పుడు ఏం చేస్తారంట, వాళ్ళు పరిగెత్తిపోయి అందరికి చెప్పుకుంటారంట, ఏమని, మా ఆయన నాకు పండ్లు తెచ్చిండు, పూలు తెచ్చిండు అని చెప్తారంట. వాడు ఒకడు రోజు తెస్తుంటాడంట. వాడు ఒక్కరోజు దాడంటే ఇంకా అయిపోయిందంట, గిలం అవుతుంది. అంటే ఒక్కొక్కరి యాటిట్యూడ్ అర్థమైందా? అంటే చింతించాలంటే ఇప్పుడు కొందరు ఉంటారు, డ్యూటీ అయిపోతూనే కరెక్ట్గా ఇంటికి పోతారు. కొందరు అట్లా పోయి కూర్చుంటే ఏమనుకుంటారంట, ఏమిడు అసలు మొగోడేనా, నేరే ఇడికి వచ్చి ఏం మొగోడు, బయట తిరగాలి కదా మొగోడు అంటే. వాడు తిరిగి వచ్చిండు అనుకోండి, ఏం ఇంటి పట్టు లేదా? అర్థమైందా? అంటే నువ్వు చింతించాలంటే ప్రతి విషయం గురించి నువ్వు చింతించవచ్చు. నీ అండర్స్టాండింగ్ ని బట్టి నువ్వు ఎట్లయినా ఆలోచించవచ్చు. అందుకే దేవుడు వాక్యం ఏం చెప్తున్నాడు, దేనిని బట్టి దేనిని గూర్చి చింతపడకుడి. దేని గురించి కూడా చెప్పండి, పక్కన వాళ్ళకి చెప్పండి, దేని గురించి కూడా చింతపడకుడి. ఆమేన్. దేని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. హల్లెలూయా. There are two things. There are two types of prayers. మనం ఇక్కడ గమనిస్తే, ప్రార్థన, విజ్ఞాపనం. ప్రార్థన అంటే మామూలుగా ప్రార్థిస్తుంటావు. విజ్ఞాపనం అంటే ఏంటి? సప్లికేషన్ అంటే ఏంటి? దేవునితో నువ్వు లా పాయింట్లు మాట్లాడుతూ చర్చిస్తావు. ప్రభా, వాక్యంలో ఇట్లా రాయబడింది కదా, మరి నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఇట్లా కాదు కదా జరగాల్సింది, ఇట్లా జరగాలి కదా. దట్ ఈస్ సప్లికేషన్. నువ్వు ఏ ఫార్మ్ ఆఫ్ ప్రేయర్ ఎంచుకున్నా నీ జీవితంలో, నువ్వు దేవునితో నీ విషయాన్ని నీ యొక్క పరిస్థితిని దేవునికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పోయినప్పుడు, నువ్వు ప్రతి విషయం అందు నువ్వు ప్రార్థన విజ్ఞాపనల ద్వారా దేవుని దగ్గరికి పోతున్నప్పుడు ఏం చేయాలంట? కృతజ్ఞతాపూర్వకముగా ఈ విన్నపములు దేవునికి తెలియజేయాలి. హల్లెలూయా. కృతజ్ఞతాపూర్వకంగా చేయాలి. అర్థమైందా? అంటే నీ ప్రార్థన జీవితాన్ని కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు ఎప్పుడైతే చేస్తావో, యువర్ ప్రేయర్ లైఫ్ విల్ బి ఎఫెక్టివ్. అర్థమైందా? ఇట్ విల్ బి ఎఫెక్టివ్. అప్పుడు ఏం జరుగుతుందంటే, కృతజ్ఞతాపూర్వకంగా చేస్తే ఏమైతుంది? 7వ వచనం చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. హల్లెలూయా. హల్లెలూయా. సమస్త జ్ఞానమునకు మించిన, మనం అర్థం చేసుకోలేము, కానీ దేవుని సమాధానం వచ్చేస్తుంది. కొన్నిసార్లు మనకు ఒక సమస్య ఉంటుంది, తీరని సమస్య ఉంటుంది, ప్రార్థన చేస్తుంటాం, అది ఏమైందో తెలీదు, కానీ దేవుడు మనకు సమాధానం ఇచ్చేస్తుంటాడు ఆ విషయంలో. అంతకుముందు గలిబిలి ఉంటుంది, కానీ నువ్వు ప్రార్థన చేసిన తర్వాత ఏమైపోతుంది? సమాధానం. కృతజ్ఞతాపూర్వకంగా చేసినప్పుడు నీకు తెలియకుండానే దేవుని సమాధానం నిన్ను నింపేస్తుంది.
హల్లెలూయా. ఏమంత కూల్గా ఉన్నావు? ఎందుకంటే నీకు తెలుసు దేవుడు కార్యం చేసేస్తున్నాడు, అయిపోయింది. అక్కడ దేవుడు కార్యము చేస్తున్నాడు, నీకు తెలిసిపోయింది ఆల్రెడీ. హల్లెలూయా. ఒక కెనెత్ హాగిన్ అని దేవుని సేవకుడు ఉన్నాడు. ఆయన సంఘంలోనే రాత్రి ప్రార్థన చేస్తున్నట్ట. రాత్రి ఒక టైంకు విపరీతంగా ప్రార్థన చేస్తున్నట్ట, భాషల్లో విపరీతంగా 1 నుంచి 2, 3 వరకు విపరీతంగా ప్రార్థన చేస్తున్నట్ట. ఎందుకో తెలియదంట, భలే ఆందోళన లోపల ఉండి ప్రార్థన చేసింట. చేసిన తరువాత ఆయనకు ఒక సమాధానం వచ్చేసిందంట. దానిపై పండుకున్నాడు. పడుకున్న తర్వాత పొద్దున లేచినట్టు 6 గంటలకట్లా వీళ్ళ సంఘస్థులలో ఒక అతను ఎక్కడో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అప్పుడు టెలికమ్యూనికేషన్స్ ఫోన్లు అవి పెద్దగా కమ్యూనికేషన్ ఉండేది కాదు. అప్పుడు ఆయనకు ఒక ఫోన్ వచ్చిందంట, పలానా ఫ్యాక్టరీలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది, గ్యాస్ సిలిండర్స్ అన్ని బద్దలైపోయినాయి. హల్లెలూయా. వాళ్ళ భార్య ఎత్తుకుందంట ఫోను. ఈయనేమో వాష్రూమ్ లో ఉన్నాడంట, గడ్డం తీసుకుంటున్నాడట, ఎత్తుస్తున్నాడు. వాళ్ళ భార్య చెప్పిందంట, ఫోన్ వచ్చింది. ఏమంట? పెద్ద యాక్సిడెంట్ జరిగిందంట. ఏ టైం కంట? 1 నుంచి 3 ఆ సమయంలో రాత్రి జరిగిందంట. ఏం కాదులే అని చెప్పిండంట ఆయన. ఏం కాదని చెప్పు, ఆయన సేఫ్కున్నాడని చెప్పు. అరే అట్లట్లే చెప్తున్నావు, ఫోన్ పెట్టేసినాకనిందంట. అట్లట్లే చెప్తున్నావు అంటే, నేను రాత్రి ప్రార్థన చేస్తాను, నాకు ఇప్పుడు సమాధానం వచ్చేసింది. ఆ ఫ్యాక్టరీలో అందరికీ దెబ్బలు తగిలాయి, అందరికి చాలా మంది చనిపోయినారు. ఒక్క మనిషికి మాత్రం ఇంత దెబ్బ కూడా తగలకుండా బయట ఉన్నాడట. ఎవరంటే ఈయన చర్చ్కి వచ్చే వ్యక్తి. హల్లెలూయా. కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసినా ఏం చేసినా కూడా దేవుని యొక్క సమాధానము నిన్ను నింపేస్తుంది. ప్రేయర్ కు ఆన్సర్ ఈస్ పీస్. సమాధానం వచ్చిందంటే, ఆ పీస్ వచ్చేసిందంటే ఆన్సర్ వచ్చేసింది అని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేర్ ఆర్ 3 ఇంపార్టెంట్ రీజన్స్ మనం దేవునికి ఎందుకు మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. నేను ముందు చెప్పాను కదా, థ్యాంక్ఫుల్ ఉండాలి ఆయన మంచితనం గురించి. దేవుని వాక్యంలో చూద్దాం. కీర్తన 100వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. 4వ వచనంలో ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ అన్నాడు. 5వ వచనంలో ఏమంటున్నాడంటే ఆయన అందరు చెప్పండి, ఆయన దయాళుడు. ఆయన దయాళుడు. లార్డ్ ఈస్ గుడ్. The Lord is good. అందరు చెప్పండి, ది లార్డ్ ఈస్ గుడ్. The Lord is గట్టిగా చెప్పండి, ది లార్డ్ ఈస్ గుడ్. The Lord is good. His mercy is everlasting. His mercy is everlasting. గట్టిగా, His mercy is everlasting. His mercy is everlasting. His truth endureth. His truth endureth to all generations. To all generations. ఈ తెలుగులో చూద్దాం. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. అందుకు నువ్వు ఆయనకు కృతజ్ఞత చెల్లించాల్సిన వాడవై ఉంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ మోస్ట్ పవర్ఫుల్ థింగ్, ఇప్పుడు ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టెల్ యూ ఎ సీక్రెట్. ఇంట్లో డబ్బులు లేవు, అప్పుల పాలైనా, ఎవరైనా నా మాటలు వింటున్నారు, యూట్యూబ్ లో విన్నా, కష్టం వచ్చింది, ఏం చేయాలా? నీ ముందు ఒక పెద్ద సమస్య ఉంది, అది తీరాలంటే ఏం చేయాలా? జీసస్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చిండు వాక్యంలో. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని, యేసు ప్రభు ముందు చాలా మంది ఉన్నారు, వేలలో మనుషులు ఉన్నారు. ఈయన చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇంకో సందర్భంలో 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయి. ఇట్లాంటి మాటలు. అయితే ఇక్కడ చూడండి, యేసు ప్రభు చేస్తున్న పని చూడండి. యేసు ఆ రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఏం చెల్లించిండు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. హల్లెలూయా. హల్లెలూయా. వడ్డిస్తే ఏమైంది? మిగిలిన ఎప్పుడు అందరూ తిన్నా మిగిలిపోయిందంట. హల్లెలూయా. మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, థ్యాంక్స్ గివింగ్ ఈస్ ది మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. థ్యాంక్స్ గివింగ్ ఈస్ ది మల్టిప్లికేషన్. 5 రొట్టెలే ఉండే, దాన్ని దేవునికి అర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి బ్రేక్ చేసి ఇచ్చినప్పుడు మళ్ళీ వస్తున్నాయి, మళ్ళీ బ్రేక్ చేసి ఇస్తున్నాడు, మళ్ళీ బ్రేక్ చేసి ఇస్తున్నాడు. ఇట్ వాస్ గ్రోయింగ్. హల్లెలూయా. ఆమేన్. డబ్బులు ఇంట్లో లేవు, ఏముందో దాన్ని థ్యాంక్స్ గివింగ్ ఇవ్వండి దేవునికి. థ్యాంక్స్ గివింగ్. ప్రభా నాకు ఇంత అవసరం గురించి ఏం చెప్పొద్దు, ఇది ఇచ్చింది కూడా నువ్వే నాయనా, నీకు కృతజ్ఞతతో నేను ఇస్తున్నాను. డూ దట్. గాడ్ విల్ షో యూ హౌ మిరాక్యులస్. దేవుని యొక్క శక్తి ఎంత పవర్ఫుల్ గా పని చేస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. అదే మాట అదే అధ్యాయంలో
23వ వచనంలో మళ్ళీ ఇదే మాట ఉంటుంది చూడండి. 23. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణలు వచ్చెను. హల్లెలూయా. ఇంగ్లీష్ లో చూద్దాం. However there came other boats from Tiberias nigh unto the place, అంటే near to the place where they had eaten bread after the Lord had given thanks. యేసు ప్రభు అద్భుతం చేసింది ఇక్కడ అన్నాడా? యేసు ప్రభు ఇక్కడ 5 రొట్టెలను ఇంతమందికి చేసిన అవి ఏం మాట్లాడటంలా, వాటన్నిటికీ ఒక కీ చెప్తున్నాడు. ఏంటది? He has given thanks. After the Lord had given thanks. ఆయనే లార్డ్. నిజంగా మనం బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభువే ప్రభు అయినప్పటికీ ఆయన మనందరికీ ఒక ఎగ్జాంపుల్ గా ఉండడం కోసం he has shown how thankfulness works for you. నీ జీవితంలో being thankful ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థమవుతుంది. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. సరే, వాట్ ఇఫ్ వి ఆర్ నాట్ థాంక్ఫుల్? ఉల్టా ఆలోచిద్దాం. థాంక్ఫుల్ గా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. థాంక్ఫుల్ గా ఉంటే, నువ్వు కృతజ్ఞతతో ఉంటే ఏం జరుగుతాయి ఇంతవరకు చూద్దాం. ఉండకపోతే ఏమవుతుంది? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. హల్లెలూయా. ఈ రోజు కూడా అనేకులు క్రైస్తవ కుటుంబాలలో పుట్టి దేవుడు ఈయన ప్రభు అని తెలిసినా కూడా వాళ్ళు ఆయన తెలియనట్టుగానే జీవిస్తున్నారు. చాలా మంది వేరే మతస్థులకు కూడా ఈయన దేవుడు ఈయనే అని తెలుసు, అయినప్పటికీ ఆయనని ఇగ్నోర్ చేస్తున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే మనుషులు ఆ రకంగా బిహేవ్ చేస్తారో వాళ్ళ నాశనాన్ని వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు. దేవుణ్ణి they are ignoring God. చూడండి, when they knew God, they neither glorified him as God nor were thankful. కృతజ్ఞత లేదు. ఈయన దేవుడు, ఈయన కృపనిచ్చి నన్ను క్రైస్తవ కుటుంబంలో జన్మించడానికి కృపను చూపించిండు. హల్లెలూయా. ఎంత ముఖ్యం. ఒకవేళ నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను వేరే ఎక్కడైనా ఏ ఇంట్లో పుట్టింటే ఏ పుట్టలు ఏమంటారు రాళ్ళను అవి పూజించుకునేటోళ్ళం. కానీ ఆయన మహాకృపను బట్టి అటువంటి పనులకు చేయకుండా దూరంగా ఆయన కృపను బట్టి ఈ జగత్తు పునాది వేయబడక ఉనిపే ఆయనకు కావాల్సినటువంటి బిడ్డగా మలుచుకున్నాడు అనేది గ్రహించాల. అందుకే వీళ్ళేం చేస్తున్నారంట, దెర్ ఈస్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్. మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుడు అని తెలుసు, మహిమపరచలే. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. నువ్వు గాస్పెల్ చెప్పడానికి పోయినావు అనుకో ఎవరికైనా, యేసు ప్రభును మేమంతా క్రిస్టియన్స్, మేము 3-4 తరాల క్రిస్టియన్స్ అండి, మేము తమాషానా ఏమి? మా నాయన ఏమనుకుంటున్నాం, మా తాత ఏమనుకుంటున్నాం, మా తాత పెద్ద డినియర్ చైర్మన్, మా తాత బిషప్, ఇట్లా చెప్తుంటారు కొందరు. వాళ్ళు ఎంతసేపు వాదించడమే, నువ్వేంది నాకు వచ్చి చెప్పేది. మేము చిన్నప్పటి నుంచి మేము రోజు ప్రార్థన చేసుకుంటే బతికిన వాళ్ళం. మేము అర్థమైందా? మేము రోజు ప్రార్థన లేకుండా మేము బయటికే పోమండి. అంటే అది ఒక మెకానికల్ లైఫ్ లో ఉంటారు. దేవుని అక్నాలెడ్జ్ చేయటం చూడండి. ఒకటి, అందరూ కొందరు ఏం చేస్తారంటే ఇళ్లలో డిసిప్లిన్ గా ప్రార్థన చేస్తారు. ఎట్లా చేస్తారు? టైం 7కు ప్రార్థన అంటే 7కి చేయాల్సిందే, మళ్ళీ నైట్ చేయాల్సిందే, అట్లా ఉంటుంది. బట్ ఆ టైంలో ఇఫ్ యూ డోంట్ అక్నాలెడ్జ్ గాడ్, దేవుని గుర్తించకుండా నా టైం ప్రకారం నేను చేసిన, దీని ప్రకారం నేను చేసిన, అయిపోయింది, నేను తినాలా టైం, దెర్ ఇస్ నో యూజ్, ఉపయోగం లేదు. అందుకే నువ్వు ఏమి చేసినా దేవుని నువ్వు గుర్తించు నీ జీవితంలో. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయనను ఎరిగి కూడా ఆయనను గుర్తించటం లేదా. అందుకు వాళ్ళ లైఫ్ ఎప్పుడైతే అలా జరుగుతుందో హ్యూమన్ రేస్ అంతా కూడా డౌన్ ఫాల్ జరుగుతుంది అక్కడ. హల్లెలూయా. దే గ్లోరిఫైడ్ హిమ్ నాట్ యాజ్ గాడ్, దే వర్ నాట్ థాంక్ఫుల్ టు గాడ్. వాళ్ళు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, దేవుని మహిమ పరచలేదు. దేవుడు అనే పదము ఎప్పుడు మహిమతో కూడిన పదం. హల్లెలూయా. దేవుడు అంటే మహిమతో కనెక్టెడ్. నీ జీవితం కొంత పేరు పెట్టుకుంటాం, మహిమ. కొందరు పేర్లు మహిమ అని పెట్టుకుంటారు, కొందరు గ్లోరీ పెట్టుకుంటారు, కొందరు ఆ మీనింగ్ వచ్చి ఏదైనా పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్ ది నేమ్ బి. కానీ నీ లైఫ్
దేవునికి గ్లోరీ తీసుకొచ్చే విధంగా ఉండాలి. మై లైఫ్ ఈస్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. చెప్పండి నాతో పాటు, మై లైఫ్ ఈస్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. గట్టిగా చెప్పండి, మై లైఫ్ ఈస్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. మై లైఫ్ ఈస్ ఫర్ ద గ్లోరీ మై లైఫ్ ఈస్ ఫర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. మై లైఫ్ ఈస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం అది గుర్తించాలా. నీవు దేవునికి మహిమకరమైన జీవితం అయితేనే యు విల్ బి ప్రాస్పరింగ్. నీకు మహిమకరంగా లేదు దేవునికి నీ జీవితం అంటే డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. 2 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్ష. ఒక్క నిమిషం, ఈ మాటలు కూడా ఇవి గమనించండి. ఒక సెంటెన్స్ మనం చదువుతున్నప్పుడు పదం పక్కన పదం వచ్చింది అంటే దీని ఎఫెక్ట్ నెక్స్ట్ పదం మీద ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి బైబిల్లో. చదవండి. ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు. ఫస్ట్ మనుషులు ఏమైతారంటే లాస్ట్ డేస్ గురించి స్వార్థ ప్రియులు అయిపోతారు, స్వార్థంతో నిండిన వారు అవుతారు. అప్పుడు ఏమైతుంది, వాళ్ళకి ఏం ఇంపార్టెంట్? ధనాపేక్ష. అంటే డబ్బులు కావాలా. నెక్స్ట్ బింకములాడువారు. బింకం అంటే ఏంది? గొప్పలు చెప్పుకుంటారు. వాడే గ్రేట్, ఇంకా ఎవరు పక్కన ఎవడు గ్రేట్ కాదు, నేనే గ్రేట్. నాకు అప్పుడు 1947లో ఏం జరిగింది తెలుసా అని ఇప్పటికీ చెప్తుంటారు జనం. ఎప్పుడైపోయింది, అయిపోయి ఎంతో కాలం ఇంకా చెప్తుంటారు గొప్ప. నెక్స్ట్ అహంకారులు, గర్వం వచ్చేసింటది. దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. అది నువ్వు కృతజ్ఞత లేని జీవితంలో ఉన్నట్టయితే నీకు తెలియకుండానే నువ్వు అపవిత్రమైన జీవితంలోకి అడుగు పెడతావు. టు బి అన్థాంక్ఫుల్ ఈజ్ టు లివ్ ఎన్ అన్హోలీ లైఫ్. నువ్వు థ్యాంక్ఫుల్ గా ఉంటే యువర్ లైఫ్ విల్ బి హోలీ. నువ్వు దేవుని మంచితనాన్ని ఎప్పుడు గుర్తిస్తున్నావు, నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నావు, నీ జీవితం ఆటోమేటిక్గా పరిశుద్ధంగా జీవిస్తావు. అవునుపా, నేను చేస్తున్న పని దేవునికి నచ్చట్లేదు, నేను ఇది చేయను, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, ఆటోమేటికల్లీ నిన్ను నువ్వు సెట్ చేసుకుంటావు. అలా చేసుకోకుండా ఏమైతే అయింది లేదా, లైట్లే, దేవుడు ఏం పట్టించుకోవట్లే అనే ధోరణితో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వు తెలియకుండానే ఒక అపవిత్రమైన జీవితంలోకి వెళ్ళిపోతావు. అందుకే చెప్తున్నా, టు బీ అన్థాంక్ఫుల్ ఈజ్ టు లివ్ అన్హోలీ లైఫ్. అదే నువ్వు థ్యాంక్ఫుల్ గా ఉన్నావంటే పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నీకు దేవుడు ఆ కృపనిచ్చింటాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందుకే ఎప్పుడైతే నువ్వు థ్యాంక్ఫుల్ గా ఉండవో నీకు తెలియకుండానే దేవుని గురించి నువ్వు మర్మర్ చేస్తావు. చిన్న విషయం ఏ తేడా వచ్చినా ఏం దేవుడు అబ్బా, ఏడున్నాడు అబ్బా దేవుడు, వింటుంటారా ఎప్పుడన్నా? ఎక్కడున్నాడు దేవుడు, ఎక్కడున్నాడు బ్రదర్, భలే మాట్లాడతారు దేవుని గురించి. ఈరోజు వచ్చి మేము ఎన్ని కష్టాలు కూడా పోతున్నాం మీకు తెలుసా? మీరు చూసినారా మా ఇంట్లో పరిస్థితులు మీకు తెలుసా? చాలాసార్లు వింటుంటాం ఇటువంటి మాట. 1 కొరింథీ 10వ అధ్యాయం 10వ వచనం. మనం ఇంతకు ముందు కూడా రీసెంట్ గా విన్నాం ఇట్లాంటి మాట. చదువునేది. మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. సన్నగడం ఎప్పుడు వస్తుంది తెలుసా? నీ జీవితంలో నువ్వు దేవునికి థ్యాంక్ఫుల్ గా లేవంటే ఆటోమేటిక్ గా నువ్వు సనుగుతూ పోతావు. హల్లెలూయా, హల్లెలూయా. సనిగే ఎప్పుడు ఏమైతుందంటే యూ విల్ ఓపెన్ ది డోర్ ఫర్ ది డెస్ట్రాయర్. నీ జీవితంలో సంహారకుడు రావటానికి నువ్వు డోర్ ఓపెన్ చేస్తావు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం కొద్దాం, 4వ వచనం నుంచి చదువుదాం. వారు ఏదోము దేశమును చుట్టి పోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసం చేత జనుల ప్రాణము సొమ్మసెల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాటలాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. ఇదేంటి చవిసారములు అంటే టేస్ట్ లేదంట వాళ్ళకి, పెద్దగా టేస్ట్ లేదంటున్నారు వాళ్ళు. ఇది మాకు నచ్చటం లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు? యాంప్లిఫైడ్ బైబిల్ చూద్దాం, 5th verse. And the people spoke against God and against Moses. Why have you brought us out of Egypt to die in the wilderness? For there is no bread, neither is there any water, and we loathe this light, contemptible, unsubstantial manna. Manna is none other than Jesus himself. ఆయన పరలోకం నుండి పంపబడిన మన్నా. హల్లెలూయా, హల్లెలూయా. మన్నా అంటే దేవుని వాక్యంతో సమానం.
బికాస్ జీసస్ ఇస్ నన్ అదర్ దెన్ గాడ్ హిమ్సెల్ఫ్. వీళ్ళు ఏ స్థితికి వచ్చినారంటే శారీరకమైనవి ఎక్కువ ఇష్టపడుతున్నారు. మన్నా శరీరానికి మంచిది, అదే దేవుడు ఇచ్చిండు, ఆయన వాళ్ళకి ఇచ్చిండు. దేవదూతలు తినే ఆహారం అని కూడా ఉంటాం. అయితే వీళ్ళకి ఏమంటుంది, రుచించటం లేదంట. ఏం బైబిల్ చదువుతాంలే బ్రదర్, ఏం బాలేదు, బైబిల్ బోర్ కొడుతుంది. కొందరు పిల్లలు కొందరు ఏం మాట్లాడు, బైబిల్ బోర్ కొడుతుంది, బైబిల్ లేదు. ఆల్రెడీ నీ లోపలికి పాపం ఎంటర్ అయిపోయింది. నీ లోపలికి ఎప్పుడైతే పాపం జొరబడుతుందో బైబిల్ చదవడం నువ్వు ఇష్టపడవు. హల్లెలూయా. అదే నీ లోపల వాక్యం ఉంటే పాపాన్ని దూరం పెడతావు. ఎయిదర్ బైబిల్ హ్యాస్ టు కీప్ ది సిన్ అవే ఫ్రమ్ యూ ఆర్ సిన్ విల్ కీప్ ది వర్డ్ అవే ఫ్రమ్ యూ. బైబిల్ని పాపం అన్నా దూరం పెట్టాల. వీళ్ళు ఏం చేస్తున్నారు, మాకు అసహ్యం అంటున్నారు. ఇప్పుడు ఏది అసహ్యం అంట, మన్నా. అసలు వీళ్ళకు అంత సీన్ ఉందా? పరలోకం నుంచి దేవుడు ఆహారాన్ని కురిపించి తినబెడుతుంటే మాకిది మాకు రుచి లేదేం లేదు, మాకిదేం లేదు. దే ఆర్ డినయింగ్ గాడ్. దేవుణ్ణి దే ఆర్ డినయింగ్, వదిలేసి వాళ్ళను దేవుణ్ణి చిన్న చూపు చూస్తున్నారు. ఇచ్చిన దాంట్లో టేస్ట్ లేదు, ఏం లేదు. టేస్ట్ లేదా? టేస్ట్ లేకపోతే దేవదూతలు ఎట్లేదు, ఇంకెవరు ఎట్లేదు. దేవుడు, ఐ థింక్ గాడ్ విల్ సర్వ్ ది బెస్ట్ ఫుడ్. హల్లెలూయా. బెస్ట్ ఫుడ్, ది టేస్టియస్ట్ ఫుడ్, ది ఏమంటారు, ది టాప్ మోస్ట్ థింగ్స్ దేవుని దగ్గర నుంచి వస్తాయి, మంచివి. వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళకు పలానా ఆ సందులో దొరికిన పానీపూరి, ఆ పనికిమాన నీళ్లు కలిపిన ఆ పానీపూరి, ఆ ఏమంటారు ఈ చాట్ బండారు, వీళ్ళు ఈ ఆలోచనలో ఉన్నారు. మాకు బ్రెడ్ లేదు, మాకు అదైతే బాగుండే, అదైతే బాగుంది, మాకు అది కారం గీరం ఉండి, ఆ నూడిల్స్ ఏంది. అటువంటి అనైతికపు మాటలు ఎప్పుడైతే మాట్లాడారో చూడండి, వర్స్ 6th వర్స్. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా. యెహోవా పంపిండన్న, యెహోవా పంపలేదు. యాక్చువల్లీ దేవుడు పాములు పెట్టుకొని పాములు ఆడిచ్చేటోడు ఆయన మన కాదు. అంటే ట్రాన్స్లేషన్ ఆ విధంగా వచ్చింది. యాక్చువల్ ఉండాల్సిన మీనింగ్ ఏంటంటే, వాళ్ళు ఉండేదే అరణ్యంలో ఉన్నారు. వాళ్ళు దేవర్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై గాడ్. అంతవరకు అంత అరణ్యంలో ఉంటే ఒక పాము, ఒక తేలు, ఒక ఈగ కూడా వాళ్ళ మీద వలట్లేదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు థ్యాంక్స్ఫుల్ గా లేకుండా, కృతజ్ఞత పూర్వకంగా లేకుండా సనగడం మొదలు పెట్టినారో, దేవుని గురించి నెగటివ్ గా మాట్లాడటము, మన్నాను వ్యతిరేకించి మాట్లాడారో, దేవుని ప్రొటెక్షన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. దేవుని ప్రొటెక్షన్ వెళ్ళిపోతే ఏముంటాయి, అడవిలో ఏముంటాయి, పాములు తేళ్ళు అన్నీ ఉంటాయి. వాటిలో ఏమైంది, అంతవరకు పాములు రెడీగా ఉన్నాయి ఇట్లానే. కానీ దేవుడు ఒక కంచె వేసిండు, వీళ్ళందరి చుట్టూ ప్రొటెక్షన్ ఉంది. ఎప్పుడైతే అనవసరమైన మాటలు మాట్లాడినారో ఆ ప్రొటెక్షన్ పోయింది. అందుకే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం క్రైస్తవులుగా మనం నోటికి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. మనం దేవునికి వ్యతిరేకమైన మాటలు కోపంలో కానీ లేకపోతే బాధలో కూడా మనం మాట్లాడకూడదు. బికాస్ యువర్ వర్డ్స్ హ్యావ్ పవర్. లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇన్ పవర్ ఆఫ్ యువర్ టంగ్. డెత్ అండ్ లైఫ్ ఆర్ ఇన్ ది పవర్ ఆఫ్ టంగ్. జీవ మరణాలు నీ నాలుక వశం. వీళ్ళు ఎప్పుడైతే మాకు ఈ జీవం, మాకు ఆ మన్నా ఇస్ నథింగ్ బట్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఇది అసహ్యము అనేసారు. లైఫ్ కు సంబంధించినది నాకు వద్దు అనేసరికి నీకు డెత్తే వస్తుంది. అక్కడ పాములు వచ్చి కాటేస్తున్నాయి, చస్తున్నారు మనుషులు. చూడండి ఇక్కడ 7వ వచనం చూడండి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. అప్పుడేమైంది? 8th verse. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సైతానుకు సింబల్ ఏంది? పాము అనేది ఎవరికి సూచన? సాతానుకు, పాపానికి సూచన. దేవుడు తన మహాకృపను బట్టి పాత నిబంధనలో కూడా యేసు ప్రభు రాకడను గురించి వీళ్ళకు చెప్పుకుంటూ పోతున్నాడు. ప్రతి చోట అబ్రహాముకు చెప్పిండు దేవుడు. ఆమేన్. అబ్రహాముకు నక్షత్రాలను చూపించినప్పుడు జోడియాక్ సైన్స్, అవన్నీ జోడియాక్ సైన్స్
వాటిలో యేసుక్రీస్తు దాగి ఉన్నాడు. హల్లెలూయా. వర్జిన్ విర్గో అని ఉంటుంది ఒకటి. మనోళ్ళంతా దాన్ని పాడు చేసి నీకు రేపేమవుతుంది, ఈ రోజు ఏమవుతుంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. 6:10 కాదు. యాక్చువల్లీ అవన్నీ ఉన్న దేనికోసం అంటే నక్షత్రాలు ఇవన్నీ యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నాయి. అవన్నీ యేసుక్రీస్తు లైఫ్ స్టోరీ మొత్తం ఉంది దాంట్లో. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏం కనిపిస్తుంది? ఇక్కడ సర్పాన్ని నిలబెట్టమన్నాడు దేవుడు. సర్పాన్ని నిలబెట్టమన్నాడు. ఆ సర్పాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళు బ్రతుకుతారు. ఇదేంటి ఈ సర్పానికి సూచన? ఏమంటే రాబో కాలంలో యేసుక్రీస్తు మనందరి కోసము మనందరి పాపాన్ని మనందరి శాపాన్ని అన్ని మోస్తాడు. హల్లెలూయా. ఇంకా నిజంగా చెప్పాలంటే పాపం మోయడం కాదు, ఆయనే పాపం అయిపోతాడు. నేను చాలాసార్లు చెప్తుంటా, సిన్ కు డెఫినేషన్ ఏంటంటే శిలువ మీద ఉన్న యేసు ప్రభువుని చూస్తేనే అది పాపం. ఆయన నడినెత్తి నుండి అరికాలు వరకు ఆయన పాపం అయిపోయిండు. పాపం ఎరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేసిండు. ఎందుకు? మనము ఆయనలో దేవుని నీతి ఉన్నట్లు దేవుడు ఆ మాట నిర్ణయించి పెట్టిండు దేవుడు మనకు ఆ విషయాన్ని. హల్లెలూయా. ఈ యేసు ప్రభు చేస్తున్న పని ఏంటి? ఇక్కడ యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఏమంటే శిలువ మీద వ్రేలాడే యేసు. హల్లెలూయా. నశించిపోతున్న వారు, పాపము సంబంధించిన క్రియలతో మరణిస్తున్న వారు ఎవరైనా యేసు ప్రభు వైపు చూస్తే వాళ్ళు బ్రతుకుతారు. అంత మాత్రమే కాదు, మన రోగం నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను. నీకు రోగం పోవాలంటే ఏం చేయాలా? ఆ శిలువ మీద వేలాడే యేసు ప్రభువుని చూసి నా రోగాన్ని ఆయన భరించిండు. నా నడినెత్తి నుండి అరికాలు వరకు ఆయన పొందిన దెబ్బల వలన నేను స్వస్థతను పొంది తిని. హల్లెలూయా. ఆమేన్. పేదరికం, ఆయన పేదవాడైండు. ఆయన అధిక ధనవంతుడు, అందరికంటే ధనవంతుడే. అయినప్పటికీ ఒకే ఒక సందర్భం, యేసు ప్రభు బీదోడైన సందర్భం ఎక్కడ? శిలువ మీద. ఆయన చూసినప్పుడు నా పేదరికం ఆయన తీసుకున్నాడు, నన్ను సంపన్నునిగా, ఆయనలో నన్ను రిచ్ గా బ్రతకడానికి దేవుడు నన్ను చేసిండు. నువ్వు నమ్మినప్పుడు అది జరుగుతుంది. దెర్ ఇస్ అన్ ఎక్స్చేంజ్. హల్లెలూయా. నీలో ఉన్న ప్రతి నెగటివ్ ఆయన చూసినప్పుడు, హల్లెలూయా, ఆయన చూసినప్పుడు దట్ విల్ బి ఎక్స్చేంజ్ ఫర్ గుడ్. హల్లెలూయా. సో పాత నిబంధనలో కూడా దేవుడు మనకి కృపను చూపిస్తున్నాడు. అందుకేమంటున్నాడు? దాన్ని చూసిన నిదానించి చూడాల. నిదానించి చూసేవాడు నాకు తెలిసి ఆ పాములో యేసు ప్రభువుని చూసింటాడు. అక్కడ ఆ శిలువ మోసిన ఆ యేసు ప్రభు, శిలువ మీద వేలాడే యేసు ప్రభు కనిపిస్తేనే వాడు పాము కాటు వేసి వాడు చచ్చేటోడు కూడా వాడు బ్రతికింటాడు. హల్లెలూయా. వాడు నిదానించి, అటు చదవండి పదము, నిదానించి చూచినందున అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. నిదానించి చూడాలి. నిదానించి చూడడం ఏంటి? చూస్తూ ఉన్నాడు. వాడు చూస్తూ ఉంటే వానికి తెలియకుండా ఒక రెవల్యూషన్, యేసు ప్రభు శిలువ మీద వేలాడే దేవుడు వాడికి పర్టికులర్, వాడికి పర్సనల్ గా వాడికి చూపించిండేమో తెలియదు. హల్లెలూయా. అది చూసినప్పుడు హీ గాట్ హీల్డ్. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఏ సిక్నెస్ ఉందో, ఏ రోగం ఉందో, ఏ పరిస్థితి ఉందో తెలియదు. నువ్వు దాన్ని నిదానించి చూసినప్పుడు యేసుక్రీస్తు ఏం చేసిండు? నువ్వు నిదానించి చూసినప్పుడు 2 కొరింథీ 5:21 చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను. పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసినాం. యేసు ప్రభు నడినెత్తు నుంచి అరికాళ్ళ వరకు మొత్తం పాపమే శిలువ మీద ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆయనను చూస్తే నువ్వు రక్షింపబడతావు. ఆయనను చూస్తే నీ అనారోగ్యత పోతుంది. ఆయనను చూస్తే నీ పేదరికం పోతుంది. ఆయనను చూస్తే నీ కష్టం పోతుంది, నీ అవమానం పోతుంది. ఆయనను చూస్తే నీకు ఏ మంచి జరగాలి అవన్నీ జరుగుతాయి. హల్లెలూయా. 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 సో బీ థాంక్ఫుల్ టు గాడ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఈ రోజు మన స్థితి ఏముందో దాన్ని బట్టి బీ థాంక్ఫుల్ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఆర్ యు బ్లెస్డ్? yes.